హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీకి బిఫోర్ నుంచే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ బిఫోర్ నుంచి హెల్దీ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని కంట్రోల్లో చేసుకోవడము అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని ట్రీట్ చేసుకుంటూ ఉండాలి అండ్ రెగ్యులర్గా డాక్టర్ దగ్గర ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ కండిషన్ డిటెక్ట్ అయిన తర్వాత దానికి తగ్గట్టు గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఫ్రమ్ డే 1 అంటే ప్రెగ్నెన్సీకి బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకొని హెల్దీ డైట్ తీసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న కండిషన్స్ని మేనేజ్ చేసుకోవటం అంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవటం, ఒకవేళ ముందు నుంచి మనకి డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవటం, హైపర్ టెన్షన్ ఉంటే హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవటం, లేదా మనకి ఒబెసిటీ ఉంది అంటే ఒబెసిటీని కంట్రోల్ చేసుకుంటూ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండి రెగ్యులర్ గైనకాలజిస్ట్ విజిట్స్కి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ క్రమం తప్పకుండా వేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండి వాకింగ్ చేసి 8 hours స్లీప్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీలో ఉన్న హై రిస్క్స్ నుంచి మనం అవాయిడ్ అయ్యి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేదే లేకుండా చేసుకోవచ్చు.